అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. గాంధీ భవన్ వేదికగా మంత్రులతో నిర్వహిస్తున్న ముఖాముఖి మొక్కుబడిగా సాగుతోందా? పీసీసీ చీఫ్ హోదాలో మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్న మొదటి నిర్ణయం అంచనాలను అందుకోవడం లేదా? మంత్రితో ముఖాముఖి ప్రోగ్రామ్ను ప్రభుత్వం పెద్దలు సీరియస్గా తీసుకోవడం లేదా? పీసీసీ చీఫ్ ఆదేశాన్ని మంత్రులు లైట్గా తీసుకుంటున్నారా? తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం గత పాలనకు భిన్నంగా పరిపాలన ఉండాలని, ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండేలా ప్రజావాణి నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మొదట ప్రజావాణిలో స్వయంగా సీఎంగా తను, మంత్రులు పాల్గొంటారని ప్రకటించినా అది 3 నాళ్ల ముచ్చటగా మారింది. కేసీఆర్ సర్కార్ పతనానికి ప్రధాన కారణం ప్రజలకు దూరం కావడమేనని భావించిన కాంగ్రెస్ పెద్దలు ప్రజలకు, పార్టీ శ్రేణులకు, మంత్రులు, కీలక నేతలు అందుబాటులో ఉంటే పార్టీ బలోపేతం కావడమే కాకుండా ప్రభుత్వం మీద విశ్వాసం పెరుగుతుందని భావించారు. ప్రతి వారం ఏదైనా నేషనల్ హాలిడే తప్ప ప్రతి వారం బుధవారం రోజు మంత్రులు గాంధీ భవన్కి వస్తారు. మంత్రి గారి సంతకంతో ఆ సంబంధిత మంత్రులకు కానీ పేషీలకు కానీ పంపడం జరుగుతుంది. వీలైనంత వరకు ఇక్కడ అర్జీలు పెట్టుకున్నటువంటి సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్య ప్రజల యొక్క అర్జీలున్న అంశాలు పరిశీలించి వీలైన త్వరగా ప్రభుత్వ రంగా దాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని, ఇది నిరంతర ప్రక్రియ, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇవాళ అయిపోద్ది రేపు అయిపోద్ది ఎగబడాలని ఉద్దేశం చేయకండి. నిరంతర ప్రక్రియ కాబట్టి రెగ్యులర్గా మంత్రివర్గులు ఇక్కడికి వస్తూ ఉంటారు, మీ అర్జీలు తీసుకుంటారు. జాగ్రత్తగా డిసిప్లిన్గా ముందుకొచ్చి మీ అర్జీలు పడుతుందిగా. ప్రజావాణి తరహాలో పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్లో మంత్రులు అందుబాటులో ఉండేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రజల సమస్యలు, వినతులకు సంబంధించిన లేఖలను నేరుగా మంత్రులకు అందజేసి తమ గోడును చెప్పుకునే అవకాశాన్ని కల్పించేలా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గాంధీ భవన్ వేదికగా వారంలో 2 రోజులు 2 మంత్రులు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు, నాయకులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మొదట భారీ స్పందన ప్రజల నుంచి వచ్చింది. కానీ ప్రస్తుతం మంత్రులతో ముఖాముఖి మొక్కుబడిగా సాగుతుందనే విమర్శలొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో లేకపోవడంతో కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులు తమ ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలా అనే డైలమాలో ఉన్న సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ముఖాముఖిలో ముఖ్య నాయకులనే కాకుండా మంత్రులను కూడా కలిసే సౌలభ్యం ఉంటుందని కొందరు కార్యకర్తలు సంతోషించారు. కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచిన శ్రేణులకు భరోసా కల్పించేందుకు నేతలు అందుబాటులో ఉండడంతో వారి సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భావించినా ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. వారంలో 2 మంత్రులు ఈ కార్యక్రమానికి సమయం కేటాయించడం సాధ్యం కావడం లేదట. తొలుత ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్న మంత్రుల బిజీ షెడ్యూల్ కారణంగా మొదటి 3 వారాలు అద్భుతంగా నడిచిన ఈ కార్యక్రమం ఇప్పుడు తూతూ మంత్రమైపోయింది. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతున్నప్పుడే ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం కూడా జరుగుతోంది. ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలను కేవలం రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. అదే గాంధీ భవన్లో అయితే మంత్రులు ఉంటారని, ఒకవేళ సంబంధిత శాఖ మంత్రి కలిస్తే తమ సమస్య వెంటనే పరిష్కారం అవుతుందనే ఆశతో చాలా మంది ప్రజలు ప్రజాభవన్కు కాకుండా గాంధీ భవన్ బాట పడుతున్నారు.
అయితే ప్రజాభవన్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమం డిస్టర్బ్ అవుతుందని శుక్రవారం జరుగుతున్న మంత్రులతో ముఖాముఖిని శనివారానికి మార్చారు. దీంతో దూర ప్రాంతాల నుంచి తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వచ్చేవారు కన్ఫ్యూజన్లో పడ్డారు. అంతేకాక వారానికి 2 మంత్రులు సమయం ఇవ్వడం కష్టంగా మారడంతో కేవలం 1 రోజుకు మాత్రమే ముఖాముఖి కార్యక్రమం పరిమితమైంది. టీపీసీసీ చీఫ్ మంత్రుల షెడ్యూల్ను ముందుగానే ఖరారు చేసిన ఆ టైం టేబుల్ ప్రకారం మంత్రులు గాంధీ భవన్ రావడం కుదరక అందుబాటులో ఉన్న మంత్రితో కార్యక్రమం నడుపుతున్నారట. ఇప్పటి వరకు మంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాగా వీరిలో సమయానికి ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించింది మాత్రం దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, తుమ్మల, పొన్నం ప్రభాకర్ మాత్రమే. మిగిలిన మంత్రులు ఆలస్యంగా కార్యక్రమానికి రావడంతో వివిధ సమస్యలతో గాంధీ భవన్కు చేరిన జనం క్యూ లైన్లలో ఇబ్బందులు పడ్డారు. మరికొందరు మంత్రులు వారి వారి శాఖల్లో కీలక సమీక్షా సమావేశాలు, సబ్ కమిటీ భేటీలు ఉండడంతో ఏదో వచ్చామా వెళ్లామా అన్నట్లు కార్యక్రమం మధ్యలో ముగించుకొని వెళ్లారు. దీంతో క్యూ లైన్లలో మిగిలిన ప్రజల అర్జీలను వారి పిఏలు తీసుకున్నారు. కొందరు మంత్రులు ప్రత్యేక శ్రద్ధతో ప్రజల అర్జీలలోని విషయాలు తెలుసుకుని నేరుగా సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి పరిష్కారం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో తమ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయేమోనన్న ఆశతో గాంధీభవన్కు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి గాంధీభవన్ ముందు ఆందోళనలు, ముట్టడులు పెరిగాయి. జీవో 2946 జోనల్ వ్యవస్థ, 2008 డిఎస్సీ అభ్యర్థులు, వివిధ ఉద్యోగ సంఘాలు గాంధీభవన్కు చేరుకోవడంతో మంత్రులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ప్రజావాణిలో ఇచ్చిన అర్జీలని మరోసారి గాంధీభవన్లో ఇస్తూ ఉండడంతో మంత్రులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారట. మొత్తానికి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి ప్రారంభంలో వచ్చిన స్పందన ప్రస్తుతం లేదనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా కార్యకర్తలను ఉద్దేశించి రూపొందించిన కార్యక్రమంలో కార్యకర్తలకు పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవడంతో పార్టీ శ్రేణులు కూడా పెదవి విరుస్తున్నాయి.